ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో విస్తృత పర్యటన చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో దాదాపు 2 గంటల పాటు బోటు ప్రయాణం చేసిన మంత్రి వెలికొండ ప్రాజెక్టులో భాగమైన కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేషన్ పనులను పరిశీలించారు. అనంతరం టన్నెల్ 2 లో జరుగుతున్న బెంచింగ్, లైనింగ్ పనులను సమీక్షిస్తూ పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇక ఫీడర్ కెనాల్ లైనింగ్, రీటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి పనుల వేగం మరింత పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి బాబు, అలానే మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు త్వరగా నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ రిజర్వాయర్ దగ్గర నుండి కొల్లం వాగు చూసుకుంటూ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 పరిశీలిస్తూ టన్నెల్ 2లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ పరిస్థితిని కూడా పరిశీలించి ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి సిసి వాల్, లైనింగ్ ఈ వర్క్స్ అన్నింటినీ కూడా అది ఇన్స్పెక్షన్ చేసుకుని ఈరోజు యొక్క రివ్యూలో ఈరోజు మనందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్లు ఇవ్వాలనేటువంటి